నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి దాదాపు ఫలితాలపై క్లారిటీ అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. అప్పటి నుంచి గెలుపోటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జూన్ 1 సాయంత్రం విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ తో క్లారిటీ రాకపోగా చర్చలు మరింత విస్తృతంగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపుతో ఎవరు గెలుస్తారో అనే చర్చలతో పాటు ప్రభుత్వ ఏర్పాటు, కొత్త మంత్రివర్గంపై కూడా చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 2 ఎన్నికల్లో ఇంత పెద్ద ఆసక్తి లేదు, ఉత్కంఠ కూడా లేదు. 2014లో అందరూ ఊహించినట్లే కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్రతో హైప్ రావడంతో ఆ పార్టీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని ముందే తెలిసిపోవడంతో ఎన్నికల రిజల్ట్ విషయంలో ఇంత పెద్ద టెన్షన్ పడలేదు. కానీ ఈసారి అలా కాదు. ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మనసులో మాటను బయటకు చెప్పరు. గుంబనంగా ఓటు వేసి వారు ఇంటికి వెళ్లిపోయారు. ఈసారి మాత్రం ఏపీ ఎన్నికల్లో పోరు జగన్ వర్సెస్ యాంటీ జగన్ గా జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది, అది కూటమికి ఎంత మేరకు లాభపడింది అన్నదే ఇప్పుడు అసలైన టెన్షన్. అందుకే ఈసారి రిజల్ట్ ఎవరికీ అందడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత టెన్షన్ మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. ఎందుకంటే అన్ని సంస్థలు తలో రకంగా ఇచ్చాయి. స్థానిక సమస్యలు సామాజిక వర్గాలను స్పృశించాయా అన్న అనుమానం మాత్రం ఎగ్జిట్ పోల్స్ చూసిన వారికి ఎవ్వరికైనా కలుగుతుంది. జాతీయ మీడియా నుంచి స్థానికంగా ఉండే సర్వే సంస్థలన్నీ ఇటు అధికార వైసీపీకి, అటు ప్రతిపక్ష కూటమి పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వస్తుందని తెలియజేయడంతో గెలుపు ఎవరిది అన్నది ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా స్పష్టత రాకుండా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని అంచనా వేయొచ్చు. అలాగే ప్రతిపక్షంపై బలంగా సానుకూలత ఉన్నా వారిదే విజయమని నమ్మొచ్చు. కానీ ఈ ఎన్నికలలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారే తమదే అధికారమని చెప్పుకుంటున్నా లోపల మాత్రం గుబులు దిగులు ఉంది. అన్ని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకొని కూటమి నేతలు గెలుపు తమదేనని చెబుతుంటే ఈసారి ప్రాంతాలు, కులాలు అనేవి ఉండవని, ఏకపక్షంగా ఓటర్లు తమ వైపు మొగ్గు చూపారని అధికార వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో కొన్ని సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినా టీడీపీ సొంతంగా మెజారిటీ స్థానాలు సాధిస్తుందని చెప్పలేదు. ఇదే కొన్ని సందేహాలకు తావిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 98 నుంచి 120 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని ఓ సంస్థ ప్రకటించింది. 3 పార్టీలకు వచ్చే సీట్లు వేరువేరుగా పరిశీలిస్తే టీడీపీకి 78 నుంచి 96, జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంటే టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సి ఉండేది కాదని ఈ లెక్కలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్లను సాధిస్తుందనేది కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇలాగైతే ఓకే. కానీ ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే మాత్రం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయి. కానీ ఆ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మ్యాజిక్ ఫిగర్ ను సాధించకుంటే బీజేపీకి ఛాన్స్ దొరికినట్లే అని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు పొత్తులపై చర్చల సమయంలోనే చంద్రబాబును కాకుండా పవన్ కళ్యాణ్ ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది రేపటి ఫలితాల్లో టీడీపీకి పూర్తి మెజారిటీ రాకపోతే పవన్ సీఎం ప్రతిపాదనను బీజేపీ మరోసారి తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లేదంటే చెరి 2.5 ఏళ్లు సీఎం పదవికి కూడా పట్టుబట్టవచ్చు. ఎలాగూ తనను సీఎం చేయడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పక్షానే ఉంటాడని అంటున్నారు. కాబట్టి బీజేపీ షరతులను టీడీపీ అంగీకరించక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో టాక్ కూడా ఉంది. బీజేపీతో గత 5 ఏళ్లు వైసీపీతో స్నేహంగా ఉంది కాబట్టి వైసీపీపై బీజేపీకి మంచి అభిప్రాయమే ఉంటుంది. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసింది అనేది సుస్పష్టం. కాబట్టి ఏపీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకుంటే బీజేపీ ఏమైనా చేయొచ్చు. ఈ పార్టీ సహాయంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ ఇలా జరిగే అవకాశం తక్కువని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ ఉండనుంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, ఇటీవల ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే ఈ విషయం తెలిసిపోతోంది. ఒకవేళ టీడీపీ కూటమి విజయం సాధిస్తే అందులో జనసేన, బీజేపీ పాత్ర ప్రధానంగా ఉండనుంది. టీడీపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కీలకం కానున్నారు. ఈసారి జనసేన 15 నుంచి 20 సీట్లు సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా.
ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ మరింత పవర్ఫుల్ అవుతారు. అప్పుడు ఆయన కూడా సీఎం రేస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే చంద్రబాబుతో కలిసి ఆ పదవిని పంచుకోవచ్చు. మరి ఏం జరుగుతుంది? కూటమికి మెజారిటీ వస్తుందా? వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.